సార్ గారు వినబడుతుంది ఇప్పుడు? నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్. మా మారం జగదీష్ వాళ్ళకు, మా నాయకుడు, అదేవిధంగా జీటీయూ ప్రేక్షకులకు, ఉద్యోగులకు, పెన్షనర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి ఉద్యోగుల మీద ఒక విజన్ ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వము ఎలక్షన్స్ లో వచ్చే ముందు ఉద్యోగులకు పెన్షనే కానీ, అదేవిధంగా పిఆర్సీ కానీ, జీతాలే కానీ అందరికీ సమన్వయం చేస్తాం, అందరికీ మేమేం పెండింగ్ లేకుండా ఇస్తామని కమిట్మెంట్ కావడం జరిగింది. అయితే తెలంగాణ సెకండ్ పిఆర్సీ చేసినప్పుడు పిఆర్సీ చేసి అసలు 4 years బ్యాకే పిఆర్సీ అనౌన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ 4 years నుంచి పిఆర్సీ డిలే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఉద్యోగుల మీద కమిట్మెంట్ లేదు. పాత పెన్షన్ విధానం కూడా ఇంప్లిమెంట్ చేస్తామని అది అట్లనే పెండింగ్ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ప్రజల వద్దకు పోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ సంబంధించింది. పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ కానీ, డిఏలే కానీ, వాళ్ళ శాలరీస్ కానీ ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కు పెన్షన్, మన పే డివిజన్ కమిషన్ ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది. అదేవిధంగా ఎమ్మెల్యేకి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ, మంత్రులకి కానీ, ఎమ్మెల్సీస్ కూడా వాళ్ళకు శాలరీకి సంబంధించిన కానీ, వాళ్ళకి పెన్షన్ సంబంధించిన కానీ ఏమి ఇబ్బందులు ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఉద్యోగులు వచ్చే వరకు, ఉద్యోగుల సమస్య వచ్చే వరకునే ఫండ్స్ ఉన్నాయి గవర్నమెంట్. ఎందుకంటే ఉద్యోగులు హ్యాపీగా ఉంటే ప్రజలు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. అన్నెసరీ ఖర్చులు మనం పెండింగ్ పెట్టేసి ఉద్యోగులకు పిఆర్సీ ఇవ్వాల్సిందే. మళ్ళీ కొత్త పిఆర్సీ చేయడానికి కూడా ఇప్పుడు టైం రావడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం మీద ప్రజలకు కానీ మంచి నమ్మకం ఏర్పడాలంటే ఉద్యోగులను వెన్నుదన్నుగా వాళ్ళకు అనుగుణంగా పిఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జనరల్ గా మొన్న ఒక అవార్డ్స్ ఫంక్షన్ కూడా ప్రభుత్వం అవార్డు అనేది అంత లెగ్గరి చేయవలసిన పని లేదు. సుమారు 8 కోట్ల రూపాయలు అనేది అన్నెసరీ ఎక్స్పెన్సెస్ పెట్టేసి ఒకరొకరికి 1 కోటి 60 లక్షలు 70 లక్షలు అవన్నీ చేసే బదులు ప్రజా సంక్షేమం గురించి, ఉద్యోగుల గురించి, పెన్షనర్స్ గురించి అవి ఎక్స్పెన్సెస్ చేయొచ్చు కదా. అది కాకుండా ప్రభుత్వం అనేది ఏమిటంటే ఉద్యోగులు అంటేనంటే వాళ్ళ ప్రభుత్వం దృష్టికి ఉద్యోగులు అసలు ఆనడమే లేదు. వాళ్ళ ఐడియాలజీ ఏం చేస్తుండ్రో కానీ ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఒక పెరగాలంటే, రెవెన్యూ కలెక్షన్ కావాలంటే, ప్రతిది కావాలంటే ఉద్యోగుల యొక్క సర్వీస్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వాలు కూడా ఏది కూడా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే ముందు ఏం చేసినా కానీ ఉద్యోగుల ఉద్యోగులతో మాట్లాడి మీకు ఏమేమి అవసరం ఉంది, మీకు ఏమైనా కావాలంటే మేము డిమాండ్ ఉంటే కావాలంటే ఇస్తాము. అదేవిధంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తొందర తీసుకుపోయి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశము మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ అసలుకు ఎందుకంటే సంఘ నాయకులను కూడా ఏమనడానికి అవకాశం లేదు. ప్రభుత్వ పరంగా ఏమిటంటే వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి వాళ్ళకి ఏమని ఇవ్వాలి, వాళ్ళ ప్రెషర్స్ ఉద్యోగులతో, పెన్షనర్స్ తోటి వాళ్ళు ఎంత ప్రెషర్స్ తట్టుకోవడం జరుగుతుంది అంటే ప్రభుత్వానికి గట్టిగా మాట్లాడే సిచ్యువేషన్స్ లేదు. బ్లాక్ మెయిలింగ్ ఉద్యోగ సంఘ నాయకులను, ఉద్యోగులకు. అదేవిధంగా అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యోగులకు ఏం చెప్పలేకపోతారు, అక్కడ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉద్యోగుల జేఏసీ నాయకులకు ఉన్నది. అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగులు పిఆర్సీ కాకుండా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కూడా సఫిషియెంట్ శాలరీస్ లేక వాళ్ళు కూడా అన్నమో రామచంద్ర అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు పెన్షనర్స్ కు వాళ్ళు డిపాజిట్ చేసుకున్న డబ్బులు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా, అవి కూడా ఇయ్యక మినిమం ఒక 90 మంది పెన్షనర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. ఎందుకంటే వాళ్ళు జమ చేసుకున్నా కానీ గ్రాట్యుటీ కానీ, లేకపోతే జీపీఎఫ్ కానీ, లేకపోతే ఏపీజే టీఎల్ఏ కానీ అటువంటి ఆ డబ్బులు కూడా ఇవ్వకపోవడం, వాళ్ళు పిల్లలకు పెళ్లి చేయాలనుకోవడం, అది ఇల్లు కట్టుకోవాలనుకోని పెన్షన్ వస్తారని ఒక ఆశతో వాళ్ళు ఉద్యోగం సుదీర్ఘంగా సిన్సియర్గా ఉద్యోగం చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే అనేది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఉద్యోగులు కూడా రాంగ్ రూట్ లో పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే సఫిషియెంట్ శాలరీ లేనప్పుడు, వాళ్ళ పెన్షన్స్ లేనప్పుడు చాలా బాధపడతారు. అదేవిధంగా పాత పెన్షన్ విధానం లేకపోతే కూడా ఉద్యోగులకు ఏమిటంటే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. మేము ఉద్యోగులు రిటైర్డ్ అయినాక, ఇప్పుడున్న ఉద్యోగులు రిటైర్డ్ అయిపోతేనే వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు, మరి మా పెన్షన్ లేనప్పుడు
సిపిఎస్ విధానంలో చేస్తున్నప్పుడు మా గతేంగాను రిటైర్మెంట్ అయిపోయినాక మా పిల్లల గతేంగాను అని ఆలోచన విధానం వాళ్ళకి కలిగినప్పుడు వాళ్ళు ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ రాదు. మేము నష్టపోతున్నాం కదా, మేము ఏం చేయాలి, మాకు రేపు భవిష్యత్తు ఎట్లుంటుంది లెవెల్ ఆలోచన చేయడానికి ఉద్యోగులు అనుకోవడం జరుగుతుంది. అటువంటి ఆలోచన రావు. ప్రభుత్వం నాది, ప్రజలు నాది, ప్రభుత్వం నాది, నేను వాళ్ళతో మమేకమై పనిచేస్తున్నాను ఉద్దేశం ప్రజలకు కలిగించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది. కానీ అటువంటి యొక్క బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఉద్యోగుల యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం లేదు, ఉద్యోగుల యొక్క ఐడియాలజీ తీసుకోవడం లేదు. ఆ ఐడియాలజీ తీసుకుంటే ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, డెవలప్మెంట్ స్కీమ్స్ వస్తాయి, ప్రతి కూడా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వాన్ని ఒకవేళ సిన్సియర్గా ఉద్యోగులకి కానీ, పెన్షనర్స్కి కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కానీ, టీచర్స్కి కానీ, అందరికి ఎవరికి సంబంధించిన ఒకవేళ ఏదైనా కావాలంటే, ఏదైనా వాళ్ళ సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ తీసుకోవాలి. కానీ వాళ్ళకి సఫిషియెంట్ ఛార్జెస్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా అవుతారు, ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి అవకాశం వస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉద్యోగులతో ఎప్పుడు కూడా ఇటువంటి యొక్క వాళ్ళకు డబ్బులు శాలరీకి సంబంధించిన పెన్షన్కి సంబంధించినటువంటి ఒక ఇబ్బందులు కలగడం లేదు. కానీ ఎందుకు కానీ ప్రభుత్వం చేసినప్పుడు ప్రజలు ఎంత ఆశలు పెట్టుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు, ఉద్యోగులు కష్టపడి తీసుకొచ్చారు. అటువంటి యొక్క కోరికలు అనేది ప్రభుత్వం తీర్చకపోతే వాళ్ళకి ఉద్యోగులకు అన్రెస్ట్ వస్తుంది, ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయం కలగడానికి అవకాశం వస్తుంది. మేము ఉద్యోగులం కానీ మేము ప్రభుత్వంలో కూడా ప్రజల్లో కూడా భాగస్వామ్యం కాదనే ఉద్దేశం కలుగుతుందని నా ఉద్దేశం. ఓకే. దేవిప్రసాద్